నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. నీట్ పేపర్ ఏదైతే లీక్ అయ్యిందో దానికి సంబంధించిన లీకేజ్కి సంబంధించిన ఆత్మహత్యలకి వాళ్ళకి న్యాయం చేయాలంటూ సెంట్రల్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అనంటూ ధర్నాలు చేపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ పైన నిన్న టియర్ గ్యాస్ అండ్ లాఠీ చార్జ్ తోటి సమాధానం చెప్పడం జరిగింది. ఒకసారి మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని ఏ విధంగా ఖండిస్తారు, అసలు ఏ విధంగా చూస్తారు అన్న చెప్పండి. ఏ విధంగా చూస్తారు, ఏం చెప్తారు? ముందుగా న్యూస్ లైన్ ప్రేక్షకులకు అందరికీ కూడా నా నిండు నమస్కారాలు. జై తెలంగాణ. చాలా దారుణమైన పరిస్థితుల నుండి మనము ఇలాంటి దినము ఒక అనుభవం చూస్తూ ఉన్నాము. కాక్రోచ్ జనతా పార్టీ తెలంగాణ ప్రతినిధిగా కాక్రోచ్ జనతా పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మహేందర్ అన్న, ఆ దృశ్యాలు చూసుకుంటే కూడా ఏదైతే లాఠీలు వాడుతుర్రో, అరే చిన్న పిల్లలే, మనము ప్రకృతికి విరుద్ధంగా మనము బిహేవ్ చేస్తున్నాము. నేను ఒకటి అడగదలుచుకున్నానన్న, నీట్ పేపర్ లీక్ వల్ల ఏ పిల్లలైతే ఆందోళన చెంది యాతో వాళ్ళు నేను మళ్ళా ఎగ్జామ్ రాయను అని డిసైడ్ చేసుకోవచ్చు, కానీ సూసైడ్ వరకు పోతుర్రు అంటే ఇలాంటి దినం మనం ఒక ప్రశ్న అడగాలి. ప్రకృతికి విరుద్ధంగా అన్న, మతానికి సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు. ఒక కొడుకుని కానీ, ఒక బాబుని కానీ, ఒక బిడ్డని కానీ కోల్పోతే ఏ తల్లి అన్న రోధిస్తుందన్న. ఇలాంటి దినం నేను అడుగుతున్నాను, మేము భారత్ మాత బిడ్డలం కాదా? మా భారత్ మాత ఏడవట్లేదా? ఇలాంటి దినం సందర్భాలు ఎట్లా కనబడుతున్నాయి? ధర్మేందర్ ప్రధాన్ గారు, మీకు కొంచెం అన్న చిట్ట శుద్ధి ఉంటే, అంతఃకరణ శుద్ధితో పనిచేస్తా ఏ అయితే మీరు ఓత్ తీసుకుంటారో దానికి మీకు ఏమైనా కొంచెమన్నా మా పట్ల, దేశ వ్యవస్థల పట్ల, సంవిధానం పట్ల, కాన్స్టిట్యూషన్ పట్ల గౌరవం ఉంటే ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలా. గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీ గారు కూడా మరి దీనికి రాజీనామా చేయాలని నేను అంటలేను. ప్రతి దానికి రాజీనామా చేయాలి ఇస్ నాట్ ద ప్రాక్టికల్ ఆప్షన్. కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా మహేందర్ అన్న, ఈ సందర్భంలో ఇదే సోనం వాంగ్చుక్ వాళ్ళ నాయన ఒక కాలంలో ఎస్టీ స్టేటస్ లదాఖ్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతానికి, పరిసర ప్రాంతాలకి స్టేటస్ తీసుకురానికి ఆయన ఏదైతే ఆందోళన చెంది ఆయన ఉద్యమం చేసిండో, సాక్షాత్ ఇందిరమ్మ దిగొచ్చింది. మనం ఒక టైంలో ఎమర్జెన్సీ, కిరాతకమైన నాయకత్వము, ఈమెని ఖండించాలని ఇందిరాగాంధీనే దిగొచ్చినప్పుడు నేను అడుగుతా ఉన్నా నేను, ప్రధానమంత్రి గారు ఎందుకు దిగొస్తలేరని నేను అడుగుతా ఉన్నా. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన శాంతియుత ర్యాలీకి టియర్ గ్యాస్లో లాఠీ చార్జ్ ఉపయోగించాల్సిన అవసరం ఉందన్న ఒక అడగదలుచుకున్నాను. ఎవరన్నా పోలీసులకు టియర్ గ్యాస్ వాడాలంటే ఎవరికి వ్యతిరేకంగా వాడాలి? మా దగ్గర ఏమన్నా పుస్తకాలు తప్ప, పెన్లు తప్ప బుల్లెట్లు ఉంటాయన్నా మా కాడ? ఎంతవరకు న్యాయం అన్నా? ఇటీవలే మా మమ్మీ కూడా ఒక సందర్భం చూపించింది. ఒక పాపము, ఒక ఫార్మర్ వాళ్ళ కూతురు 20 రూపాయలు జేబులో పెట్టుకొని వచ్చింది పాప. ట్రైన్ టికెట్ పైసా లేకపోతే టీటీ గుర్తించి నువ్వు పో తల్లి, నువ్వు పో అని చెప్పేసి టీటీ కూడా ఎక్స్క్యూజ్ చేసి పంపించారు. 20 రూపాయలు జేబులో పెట్టుకొని యూపీ బీహార్లకి వెళ్ళి కూడా తరలించి వస్తురన్న. నేను ఒక సంకల్పంతో వస్తున్నాం కదా. జేబుల మాకాల గన్లు ఉన్నాయన్న, ఆయనేమో ఇట్లా పెడతాండు. ఇదేందా అన్న? ఇదేమన్నా న్యాయమా? సరే, యాంటీ నేషనల్ అంటారు, ఓకే, మేము దాన్ని కూడా ఖండించినాము. కానీ మేమేమైనా టెర్రరిస్టులమన్నా? ఇదేమన్నా 26/11 అటాక్ అన్నా? మేము భారతీయులం కాదు. మేము చూస్తే భారతీయం లెక్కనే కనబడుతున్నాం కదన్నా, బయట లెక్క కనబడుతున్నామా? తుపాకీ లేదన్న మా దిక్కు మళ్ళేది, అది నేను అడుగుతా ఉన్నా. ఓకేనా, లాఠీ చార్జ్ అదే టియర్ గ్యాస్ కాకుండా ఆర్ఎస్ఎస్ వాళ్ళ కర్రలు కూడా అక్కడ పనిచేసినాయి అని చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారన్నా? నిజమేనా? ఐడి కార్డు ఉందా ఆర్ఎస్ఎస్ వాళ్ళకు? అడుగుతా ఉన్నా. ఇస్ ఇట్ అ రిజిస్టర్డ్ ఫ్రాంచైజ్? ఇస్ ఇట్ అ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్? తద్వారా దెర్ ఇస్ నో dedicated way to verify whether they are from RSS or BJP, but definitely ఏ మనిషి చూసి, నేను పోలీసు వాళ్ళకి కనబడతా అన్న, ఒక క్రమం ఉంటుంది. ఒక క్లీన్ షేవ్ కానీ, ఒక పర్సనాలిటీ కానీ వాళ్ళు ఒకటి ఉంటుంది. ఆడు స్పోర్ట్స్ షూస్ వేసుకొని, జీన్స్ ప్యాంట్ వేసుకొని వస్తే ఆయన పోలీస్ అని మేము ఎట్లా నమ్ముతామే? ఆడు లాఠీలు పట్టుకొని కొట్టే అర్హత ఎవరికి ఇచ్చిర్రు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు వాళ్ళకి కూడా ఎవరిచ్చిర్రు వాళ్ళకి అర్హత? మేము నిరసన శాంతియుతంగా తెలపడానికి వచ్చినాము. When peaceful discussions fail, it leads to such issues. Right, and 100% RSS వాళ్ళు కూడా దాడి చేసిర్రు అని చెప్తారు అన్న. RSS వాళ్ళు దాడి చేసిర్రా, బీజేపీ వాళ్ళు దాడి చేసిర్రా, ఎవరన్నా దాడి చేయను. నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇంట్లో మీ తల్లి నువ్వు చచ్చిపోతే, అగర్ తుమ్ మర్ గయే, తుమ్కో కిసీనే మారా, క్యా తుమ్హారీ మా రోయేగి నహీ? మీరు ఏదైతే వచ్చి లాఠీలు పట్టుకొని వచ్చి కొడుతుర్రో,
మీ అమ్మ ఏడవదా? మిమ్మల్ని రేపు పొద్దుగాలు వచ్చి లాబట్టి కొడితే మీ అమ్మ ఏడవదా అడుగుతా ఉన్నా. కాక్రోచ్ జనతా పార్టీ తరఫున నేను అడుగుతా ఉన్నా. కాక్రోచ్ జనతా పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ నడిపిస్తుంది అని బీజేపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణకి ఏం సమాధానం చెప్తారు? అన్న ఆరోపణలు అందరు చేస్తున్నారు అన్న. ఆరోపణ నరం లేని నాలక ఎన్నన్నా మాట్లాడతారన్న. ఆరోపణ ఒక నిమిషం పక్కన పెడదాము, చలో మీ ఆరోపణ తర్వాత చూసుకుందాము. అరే ఎక్స్గ్రేషియా రిలీజ్ చేయండి. చచ్చిపోయారు పోరోలు, పిల్లలు, చిన్న చిన్న పిల్లలన్నా చదువుకొని రేపు పొద్దుగాల డాక్టర్లు అయిదామని పోయేటోళ్ళు వాళ్ళు చచ్చిపోతుంటే మా మీద ఆరోపణ వేసుకోరి. పిల్లలకు న్యాయం చేయరు బై, పిల్లలకు న్యాయం చేయుర్రి. మీరు రాముల వారి పేరు తీస్తుర్రు. రాముల వారి కటాక్షం ఉంటుంది ఇసొంటి వాళ్ళ మీద? అధర్మం జరిగినప్పుడు అలా రాముల వారి కటాక్షం ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను. ఇది అబ్సల్యూట్లీ ధర్మబద్ధంగా ఉన్నది. ఇది ధర్మానికి అగేన్స్ట్ గా ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకేనా, ఈ రోజు నిరసన తోటి ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణలో ఎలాంటి పరిణామాలు చూడొచ్చు కాక్రోచ్ జనతా పార్టీ తరఫు నుంచి? యావత్ తెలంగాణలో ఉన్న మా నీట్ కానీ యావత్ విద్యార్థి కమ్యూనిటీకి కాక్రోచ్ జనతా పార్టీ తరఫున మేము మద్దతు పలుకుతున్నామన్న. మీరు మాట్లాడకపోయినా మాట్లాడలేకపోయినా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెలు మేమున్నాము, మేము మాట్లాడతాము. మేము దెబ్బలు కూడా తింటున్నాము. కొంతమంది మామూలు పోయిర్రే, 20 మంది పోయిర్రు, రక్తాలు చెందించుకొని కారుకుంటా తలలు వగలగొట్టుకుంటా మావులు పోయిర్రు, మాట్లాడుతారు. 100% we will stand against this injustice and we will make sure that democracy is restored in this country.